మనం దిద్దుబాటు ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈ మూడవ రోజు దిద్దుబాటు ప్రార్థనకు వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య దీవెనలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత రాత్రి కూడా అతిక్రమం అనేటువంటి ఒక పదాన్ని గురించి గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఒకవేళ ఎవరైనా వినకపోతే మన యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో కూడా అది అందుబాటులో ఉంటుంది. కొంతమంది పదే పదే విని దానిని బట్టి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది మనం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి నేను ఆలోచిస్తున్నాను. ఏమని ఆలోచిస్తున్నానంటే, మనందరం ప్రార్థన చేసేటప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు చెప్పే మాట ఒకటే, నా అతిక్రమమును క్షమించు, నా తప్పును క్షమించు, నన్ను ఒడ్డిన వేయి, నన్ను బయటపడేయి, నా ప్రాణానికి హాని లేకుండా చూడు అని మనకు బాధ కలిగినప్పుడు, లేకపోతే వేదన కలిగినప్పుడు మనం వాడేటువంటి మాట. ఆ కాస్త గడిచిన తర్వాత మనం ప్రవర్తించిన తీరు దేవునికి చాలా ఆయాసకరం అనిపిస్తుంది. దీనికి ఒక ఒక సామెత చెప్తారు మన పెద్దోళ్ళు. ఒక సామెత చెప్తారు. ఏంటి, రేవు దాటేదాకానేమో ఏంటది, వాడ మల్లన్న, ఆ రేవు దాటేసిన తర్వాత ఆ బోడి మల్లన్న అన్నట్టుగా అరే మళ్ళా తిరిగి రావాల్సి వస్తుందేమో అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ కాసేపు గడిస్తే చాలు అని అనుకుంటున్నారు. అలాగనుకుంటున్నారు. ఈ రాత్రి ఇప్పుడు మనందరం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ధ్యానం చేశాను. వాక్యాన్ని వెతుకుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ బిడ్డలకు ఈ మూడవ రోజు దిద్దుబాటు ప్రార్థనలో ఏమి బోధించాలి అని నేను అడుగుతున్నాను. అడిగితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చూపించాడు. ఆ మాట ఈ రాత్రి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీని వలన మనలో ఒక విధంగా భయం పుడుతుంది, భయం కలుగుతుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ భయం నుండి చాలా విడుదల కలుగుతుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకని చేదులో నుండి మనం తీపిలోకి వెళ్తామన్నమాట. అలాగా శ్రమ నుండి సంతోషంలోకి వెళతామన్నమాట. అలాగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయాడు. దేశం మొత్తం మీద తనకు మించిన ధనవంతుడు లేడు, తన పిల్లలకు మించిన సౌందర్యవంతులు లేరు. దేవుడే అతన్ని భక్తిపరుడని, న్యాయవంతుడని, నీతిమంతుడని, యథార్థవంతుడని చెప్పాడు. ఇలా చెప్పి ఒక పక్క దేవుడే మెచ్చుకున్న తర్వాత, మరొక పక్క ప్రజలందరూ హర్షించిన తర్వాత, అపవాది కూడా అసూయపడేంత రేంజ్లో దేవుడు అతన్ని లేపేశాడు. చాలా ఎత్తులో పెట్టాడు. చాలా ఉన్నతమైన మంచి స్థితిని దేవుడిచ్చాడు. ఆ తర్వాత దేవునికి అపవాదికి మధ్య జరిగిన ఒక వివాదంలో దేవుడు చాలా ప్రెస్టేజీగా తీసుకున్నాడు. తన భక్తులు తన పట్ల ఎలాంటి యథార్థ భావం, ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారో నిరూపించాలనుకున్నాడు ఆయన. అలా నిరూపించాలనుకుంటే సాతాను గడకు ఒక సవాలు విరుస్తూ, భూమి మీద నా భక్తుడు ఒకడున్నాడు నీకు తెలుసా అని చాలా గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. ప్రపంచంలో ఎన్ని వందల వేల లక్షల కోట్ల మిలియన్స్ ప్రజలు ఉన్నారండి. వీళ్ళందరినీ కాదు అని దేవుడు కేవలం యోబు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి, ఏయ్ సాతానుగా చూడు, నా బిడ్డ యోబు అనేవాడిని చూసావా, నా భక్తుడైన నా కుమారుడు, నాకు చాలా ఇష్టం అతనంటే, అతడు భక్తి చాలా బాగుంటుంది. అందరూ ఉంటారు, కానీ అందరిలోకెల్లా అతి శ్రేష్టమైనటువంటి భక్తి కలిగిన వాడు అనగానే ఏ విధము చేతనైనా సరే తన భక్తిని చెడగొట్టాలనుకున్నాడు. అనుకుని దేవుని ద్వారానే అతడు ఒక అనుమతి పొంది క్రమంగా తనకున్న సమస్తం దూరం చేశాడు. అంటే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళటం లేదు. నేను చెప్పాలనుకున్న టాపిక్లోకి
ఇప్పుడు మనం వస్తున్నాం అనమాట. దీనికి ముందు ఈ ఉపోద్ఘాతం మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఆస్తి పోయింది. ఆస్తి పోయింది. దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆస్తి పోయింది. దేవుని భక్తి చేస్తున్నందుకు పిల్లలు చచ్చిపోయారు. దేవుణ్ణి దేవుణ్ణి అనుదినము సేవిస్తున్నందుకు భార్య తిట్టింది. స్నేహితులు నిందించారు. ఇది చూస్తే ఎవరికైనా భక్తి చేయాలనిపిస్తుందా? చెప్పాలి. చేయాలనిపిస్తుందా? యోబు గనక మన ఊర్లో పుట్టుండుంటే అసలు ఆత్మహత్య చేసుకునేవాడేమో ఒక విధంగా కదా. యోబును చుట్టూ మూగేసి ముళ్ళులతో గుచ్చేసి రకరకాల మాటలతో నిందించేసి చాలా భక్తి చేస్తున్నందుకు నీకు కీడెదురవుతుందిరా నాయన. అసలు నువ్వు ప్రభువును ప్రార్థిస్తున్నందుకు నీకు చెడు వస్తుంది. ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ఇంకా నువ్వు అలా వెళ్తున్నావు, ఇలా వెళ్తున్నావు అని రాబందులాగా పీక్కు తినేసేవాళ్ళేమో. ఆ యోబుకు పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, గొడ్లు చచ్చిపోయాయి, పశువులు పోయాయి, అన్నీ పోయిన దేవుణ్ణి వదలంటాడు ఆయన. అది విషయం. ఇవన్నీ పోయినా నేను దేవుడు మాత్రం వదలనయ్యా, నాకు దేవుడే నన్ను నేల ముంచిన పాల ముంచిన ఆయనే అన్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది. మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ ఒక నష్టం జరిగితే ఆ నష్టాన్ని బేరుజు వేసుకుంటూ శాపగ్రస్తం అయిపోతున్నారు అని యోబును కూడా చాలా నిందించారు వాళ్ళందరూ. అయితే యోబు ఈ బాధలన్నీ కూడా భరిస్తూ అందరి మాటలు వింటూ ఒక చక్కటి మాట అన్నాడు. అతిక్రమమును గూర్చిన ఒక బంగారం లాంటి మాట అన్నాడు. ఈ వాక్యాన్ని వినుచున్న వారందరికీ కూడా ఇది చాలా శ్రేష్టమైనటువంటి సందేశం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సో కొంతమంది చేతుల్లో బైబుల్ లేవు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. వెరీ బ్యాడ్ హ్యాబిట్. వాట్ ఈజ్ ద బ్యాడ్ హ్యాబిట్? నాట్ హ్యావింగ్ ద బైబుల్, నాట్ క్యారీయింగ్ ద బైబుల్. ఇది చదువుకున్న పిల్లలకు అర్థం అవుతుంది కదా. అంటే బైబుల్ను హోల్డ్ చేయటం, అంటే క్యారీయింగ్ అంటే బైబుల్ను మోయటం అనేది మంచి అలవాటు. బైబుల్ మోయలేకపోవటం చెడ్డ అలవాటు. నేను నా పుస్తకంలో కూడా ఒక మాట రాసుకున్నాను. ఒక భక్తుడు చెప్పాడు, నువ్వు గనక బైబిల్ను మోస్తే నీ బ్రతుకును అదే మోస్తుంది అని. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు బైబిల్ మోయటానికి సిగ్గుపడితే దేవుడు కూడా నీ బ్రతుకును చూసి మరి ఆయన కూడా సిగ్గుపడాలిగా. అది సూత్రం. భక్తులు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న బైబిలో పెద్ద బైబిలో ఏదో ఒక బైబిల్ ఉండాలి. ఓకేనా? పిల్లలు కానీ పెద్దలు కానీ. దిద్దుబాటు ప్రార్థన కాబట్టి నేను కొంచెం కటువుగా చెప్పాను. వేరేలాగా అనుకోబాకండి. ఎందుకంటే దేవుడికి మనం బాగా దగ్గర అవ్వాలని. యోబు గ్రంథం ఈరోజు మన మూలవాక్యం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. యోబు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఇదిగో ఈ బాధలకు వేదనలకు ఒకవేళ నా అతిక్రమములు కారణమేమో, మాట వినని నా తత్వం కారణమేమో. అయితే చేసే చిన్నదైన పెద్దదైన ప్రతి అతిక్రమం కూడా సంచిలో దాచి ఉంచాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉన్న మనందరం కూడా అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నీ జీవిత కాలంలో, నీ బ్రతుకు కాలంలో, నీ భక్తి జీవితంలో అతిక్రమం చేస్తావే. అతిక్రమం అంటే ఏంటి? క్రమము లేకపోవటం. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక క్రమం ఉంటుంది మనకి. నీ భక్తికి ఒక క్రమం ఉంది, నీ కుటుంబానికి ఒక క్రమం ఉంది, నీ సంసారానికి ఒక క్రమం ఉంది, నీ సమాజంలో నీ బ్రతుకు ఒక క్రమం ఉంది. ఈ క్రమానికి కాదు అని వ్యతిరేకంగా, అంటే క్రమాన్ని దాటి అతిక్రమం అంటాం దాన్ని. క్రమము కానిది అతిక్రమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రమము, దానికి ముందు ఆ అనే అక్షరం పెడితే అక్రమం అవుతుంది. అక్రమము అనే మాట మనం నేర్చుకున్నాం. అక్రమము లేకపోతే అతిక్రమము. దేవునికి స్తోత్రం. అతిక్రమము ప్రతిదీ కూడా, చిన్నదైనా పెద్దదైనా కూడా దేవుడు దాన్ని తీసి ఏం చేస్తాడంట? సంచిలో వేస్తాడట. ఈ మధ్య
మనందరం కూడా ఆహ్, తోడు పెట్టుకున్న పాలు కంటే అంటే తోడు పెట్టుకున్న పెరుగు కంటే డబ్బా పెరుగుకు బాగా అలవాటు పడ్డాం. అవునా? డబ్బా పెరుగుకు అలవాటు పడ్డాం. ఆ డబ్బాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి. కొంతమంది వాటిని దాస్తున్నారు. డబ్బాలు వరుసగా దాస్తారు. వరుసగా ఇలాగ అలమరలో కొంతమందికి అలా దాస్తారు వరుసగా. ఇన్ని డబ్బాలుంటాయి కొన్నాళ్ళు చూస్తే, అమ్మో! ఇన్ని డబ్బాలు తినేసారా మీరంటే, అవును తిన్నారు. ఎందుకంటే రోజు చేస్తాం కాబట్టి మనకు కనపడదది. మనకు కనపడదు కదా! తర్వాత బుల్లి బకెటొచ్చింది. రూ. 100 కదా! పాలు ఏమంటారు దాన్ని? పెరుగు. ఆ పెరుగుది రూ. 100 పెడితే అంటే రూ. 98 ఎంతో అది. పెరుగు బాటిల్. దాన్ని కొంతమంది ఒక ఊసకి గుచ్చి తాడు కట్టి ఏలాడదీస్తున్నారు. చిన్న చిన్న బకెట్లనమాట అవి. చిన్న చిన్న బకెట్లు. చూస్తే కొన్నాళ్ళ తర్వాత చూస్తే అంటే ఒక సంవత్సరం తర్వాత చూస్తే ఆ గదిలో ఎన్ని బకెట్లుంటాయి? వావ్! చాలా బకెట్లుంటాయి. చాలా బకెట్లుంటాయి. కదా! మనకు తెలీదు. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అక్కడ పెట్టేస్తాం కాబట్టి ఒకటే అనుకుంటాం. కానీ ఒకేసారి చూస్తే అయ్య బాబోయ్! అనిపిస్తది. ఒకళ్ళ ఇల్లు పడేసేటప్పుడు అంటే వాళ్ళ పేరు చెప్పను గాని నేను మన ఊర్లోనే ఒకళ్ళ ఇల్లు పడేయటానికి ప్రార్థన చేయటానికి రమ్మన్నారు. ఆ రోజు పడేసి వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రెడీ అవుతున్నప్పుడు నేనెళ్ళి ప్రార్థన చేశాను. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయింది. రండి సామాన్లన్నీ బయట పెట్టండి అంటే మొట్టమొదటిగా 6 బస్తాలు బయట పెట్టారు. 6 మూటలు బయటకు తీసుకొచ్చారు. ఈ 6 మూటలు తేలిగ్గా ఉన్నాయి. తేలిగ్గా ఉన్నాయి. కానీ పెద్ద మూటలు 6 మూటలున్నాయి. ఏంటి మూటలేంటి అనంటే, ఆ మూటల్లో ఏముందో తెలుసా? ఏముందో తెలుసా? కిన్లే సోడా. ఏంటి చెప్పండి? అంటే దమ్మున్న సోడా అంటారు కదా! దమ్మున్న సోడా కోసం పైనుంచి కిందకి దూకేత్తది ఒకావిడ. కింద నుంచి పైకి ఎగిరేత్తది ఒకావిడ. ఆ సోడా కావాలని. రోజుకొక సోడా ఎన్ని రోజులు తాగారో తెలీదు. 6 బస్తాల బాటిల్స్ అందులో ఉన్న ఖాళీ బాటిల్స్ అలాగయిపోయినాయి. ఇది నేనెందుకు చెప్తున్నానంటే, భక్తుడు ఏమన్నాడంటే, నా అతిక్రమములు సంచిలో ముద్రించాడు. ఈ ఈ ఈ తప్పు ఒకటేగా, ఈ ఈ ప్రాబ్లమ్ ఒకటేగా, ఇదొకటేగా అని అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా మనం చేస్తున్న అతిక్రమములు దేవుడు సంచిలో ముద్రిస్తున్నాడంటే, ఆ సంచి రాను రాను ఎంతైపోద్దో. మన జీవితం కొంతకాలం గడిచేసరికి ఇంకెంత పెద్దదైపోద్దో అర్థం చేసుకోవాలి. దేవుడు చెయ్యొద్దు అన్న పని చేయటం అతిక్రమం. దేవుడు తినవద్దు అన్న పండు తినటం అతిక్రమం. ఆ అతిక్రమమే పాపం. ఆ పాపం వలన వచ్చు జీతం మరణం, నాశనమే. ఇలాగున మందిర విషయంలో పెద్ద పెద్ద మాటలే మనకు అక్కర్లా. దిద్దుబాటు ప్రార్థన కాబట్టి క్రమముగా మందిరానికి రావాలి. ఇదొక క్రమం. క్రమముగా రావట్లేదు అంటే దాన్ని ఏమంటాం? అతిక్రమం అనాలి. అవునా కదా! ఇది మీకు తెలియని కాదు. తెలియని మాటేం కాదు. క్రమంగా ప్రార్థన చేయాలి. క్రమంగా బల్లారాధనలో పాల్గొనాలి. క్రమముగా దిద్దుబాటు చేసుకోవాలి. అలా చెయ్యకపోతే అతిక్రమం అదే. ఆ అతిక్రమం గనక నీ జీవితంలో విస్తరించిందనుకోండి, అలాంటి అతిక్రమాలు గనక రోజు రోజుకి పెరిగిపోతున్నాయనుకోండి. అలా పెరిగిపోవటం వలన ఏం జరుగుద్దంటే 3 విషయాలు చెప్తాను నేను. మీరు చక్కగా రాసుకోవాలి. ఒకవేళ పుస్తకం లేకపోతే మీరు మైండ్‌లోనన్నా రాసేయాలి. మీ కుండీల్లోనన్నా రాసేయాలి. హృదయం అనే పలక మీద రాసేయాలి. హృదయం అనే పలక మీదైనా రాసేయాలి. నెంబర్ 1 అతిక్రమాలు గనక పెరిగాయనుకోండి, అతిక్రమాలు గనక విస్తరించాయనుకోండి, మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటో తెలుసా? చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల మధ్యలో ప్రేమ చల్లారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని వ్రాయబడింది అక్కడంటే ప్రియులారా, అక్రమము గనక విస్తరించింది అనుకోండి, అనేకుల మధ్యలో ఉన్న ప్రేమ ఏమైపోద్దంట? చల్లగారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, నీలో అతిక్రమం క్రమంగా పెరుగుతుంది అంటే
ప్రేమ చల్లారిపోద్ది. ఏ ప్రేమ అంటే దేవుడంటే నీకు చాలా ప్రేమ. యేసయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ. నువ్వు నా దేవుడవు, నా రక్షకుడివి. నీ సన్నిధిని చూడకుండా నేనుండలేను. నీ మందిరానికి వెళ్ళకుండా నేనుండలేను. నువ్వు వెళ్ళాలి, నేను ఎన్ని పనులున్నా, ఏ పరిస్థితి అయినా నేను వెళ్ళాలి అనే కసి ఉందే నీలో, అనే పిచ్చి ఉందే. దాన్ని ఒక విధంగా పిచ్చన్నా పర్వాలేదేమో. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆరాధించడంలో బాగా గంతులేసేస్తుంటే ఒక ఆవిడ దూరం నుంచి చూసి, ఏంటా పిచ్చి గంతులు అన్నది. పిచ్చి పట్టింది దావీదుకు కాదు, దావీదుకు పిచ్చి పట్టింది. ఏ పిచ్చి? దేవుణ్ణి మహిమపరచాలనే పిచ్చి, దేవుణ్ణి సంతోషపరచాలనే పిచ్చి. అలాగూ మనం మందిరానికి వెళ్ళాలనో, దేవుని అంతగా ప్రేమించిన నువ్వు ఆ ప్రేమ కాస్త చల్లారుతుందంటే నీలో కొన్ని అతిక్రమములు ఏమవుతున్నాయి? విస్తరిస్తున్నాయి. విస్తరిస్తే ప్రేమ చల్లారుద్ది, ప్రార్థన చల్లారుద్దే, ఆత్మ చల్లారుద్దే, నీ బుద్ధి చల్లారుద్దే, నీ మంచితనం చల్లారుద్దే, నీకున్న నీతి నియమాలు చల్లారిపోతాయి. ఎప్పుడు? అతిక్రమములు విస్తరించినప్పుడు. కాబట్టి అయ్యో ఈరోజు ఒక అతిక్రమం చేశాను, ఇంకెప్పుడు చేయకూడదు అని దిద్దుబాటు చేసుకుని ప్రభు బల్లను సమీపించాలి. లేదంటే క్రమం క్రమంగా దూరమై ఒకప్పటికి అసలు ప్రేమ లేనివాడిగా, మొండివాడిగా తయారైపోయే ప్రమాదం చాలా ఉంది అనే సంగతి మీరు దయచేసి అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి పిల్లలు కానీ, యవ్వనస్తులు కానీ, మన తోటి వారిని కానీ మంచి అలవాట్లతో ఇతరులకు దీవెనకరమైనటువంటి జీవితంలో వాళ్ళని పెంచటం, ఇది మనకు చాలా బాగుంటుంది. దయచేసి మొట్టమొదటిగా అక్రమములు విస్తరించడం చేత ఏమవుద్దట? ప్రేమ చల్లారుతుంది. చెప్పండి అందరూ. అక్రమం విస్తరిస్తే ఏం జరుగుద్ది? ఏంటండి ప్రార్థనకు వస్తూ పలానా ఓడేంటి మానేస్తున్నాడేంటి ఈ మధ్యన అంటే కారణం ఇదే. అదే నన్ను అడగక్కర్లా. అతనిలో ఏమైందనమాట? అతిక్రమం విస్తరించింది. అతిక్రమం విస్తరించింది. అందుకనే ప్రభు యొక్క మందిరం మీద ఉన్న ప్రేమ చల్లారిపోయింది. దట్ ఈజ్ ద ఆన్సర్. అంతే. అది నెంబర్ 2. త్వరగా చెప్పి నేను ముగిస్తాను. రెండవది విలాప వాక్యములు 1వ అధ్యాయం 5వ వచనం. లెమెంటేషన్ చాప్టర్ 1 వర్స్ 5. అక్కడ ఇలాగా వ్రాయబడి ఉంది. దాని విరోధులు అధికారులైరి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 5వ వచనం. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. దేవునికి స్తోత్రం. అతిక్రమం చేయటంలో వాళ్ళు వర్ధిల్లుతున్నారట. అంటే అతిక్రమం విస్తరించట చేత రెండవదిగా యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. దేవుడే శ్రమపరుచుచున్నాడు. ఈ మాట అర్థం చేసుకోవాలి. దేవుడు శ్రమపరుస్తున్నాడట నిన్ను. దేవుడే నీకు కష్టాలు పెడతాడట. ఎందుకు పెడతాడు ఆయన కష్టాలు? అతిక్రమము విస్తరించింది కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవా ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు పెట్టావంటే ఈ విలాప వాక్యాలు 1వ అధ్యాయం 5వ వచనం చదివించడమే. దాని అతిక్రమములు ఏమవుతున్నాయి? రోజుకి పెరిగిపోతున్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని శ్రమల పాలు చేస్తాడు. ఆయన చెప్తున్నాడు. కాబట్టి బల్లారాధనకు వెళ్ళే ముందు మనం నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. కాబట్టి ఇది రెండవది. దేవుడు ఎవరిని శ్రమ పెట్టడంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయినా కానీ శ్రమ పెట్టేస్తున్నాడు అంటే నీలో ఉన్న అతిక్రమమును నీవు గుర్తించాలి. అప్పుడే ఆయన శ్రమ పెడతాడు, తప్ప వేరేదేం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయి అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నెంబర్ 3, మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అతిక్రమము చేయువారు నా పాపులను ఏ వారం అమ్మా? గురువారమా శుక్రవారం? చెప్పాలి, మళ్ళీ చదవాలి. అతిక్రమము చేయువారును పాపులను అంత క్లియర్గా చదవాలి. చదివేటప్పుడు నువ్వు మింగేశారు. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా, అది ఊరికే నాశనం కాదు, నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవా విసర్జించిన వారు లయమగుదురు. దేవునికి స్తోత్రం. అంటే మన నాశనాన్ని మనమే తెచ్చుకోవడానికి అసలు కారణం ఏంటయ్యా అంటే మన అతిక్రమములే దానికి కారణము. అతిక్రమములే కారణం. ఒకడికి లివర్ పాడైపోయిందని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ గారే చెప్తాడు, అరే నువ్వు సిగరెట్లు కాల్చి కైనీళ్ళు తిని నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకో. ఎందుకు పాడైపోతాయి? అలాగో కొన్ని విషయాల్లో మనం చేస్తున్న పొరపాట్లు మన కంటికి కనపడడం లేదు. ఏంటో చెడు జరిగిపోతుంది, ఏంటో అయిపోతుందా అని అనుకుంటాం అంతే. దాని వెనుకున్న ఈ అతిక్రమములు మనం గుర్తుపట్టడం లేదు. నా ప్రియమైన సోదరులరా, వాక్యం వినే ముందు నేను తెలియచేస్తున్నటువంటి మాట, మూడవది నాశనం అవటం. 3 మాటలు చెప్పాను నేను. అతిక్రమములు విస్తరించడం చేత మొట్టమొదటిగా చెప్పాలి అరుణును చెర్రి చెప్పాలి. మూడు విషయాలు చెప్పాను. అతిక్రమం అనేది కనుక విస్తరించింది అనుకోండి, డెవలప్ అయింది అనుకోండి. అతిక్రమాలు అంటే మాట వినకపోవటమే అతిక్రమం అంటే. పెద్ద పాపం ఏదో చెయ్యాలి, ఎవరినో పొడవాలి, ఏదో దోషేయాలి, దొంగతనాలు, ఇది కాదు. క్రమం తప్పటమే అతిక్రమం. అది అలాగ అతిక్రమం కనుక డెవలప్ అయింది అనుకోండి, మొట్టమొదటిగా ఏం జరుగుద్ది? ప్రేమ చల్లారుతుంది. కొన్నిసార్లు మంచిగా ఉండే పిల్లలు చెడుగా అయిపోతున్నారు అనుకోండి, అంటే మంచి చల్లారుతుంది, చెడు బాగా చెవు కోసుకుంటున్నారు పిల్లలు అంటే. చెవు కోసుకుంటున్నారు అని అంటే వాడికి దాని మీద ఉన్న ప్రేమ దీని మీద లేదు అని. అందుకనే పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ, పెద్దవాళ్ళు పోట్లాడుకునేటప్పుడు కానీ పిల్లలను దగ్గరకు రానివ్వకూడదు, వాళ్ళని ఉంచకూడదు. కొంతమంది మునగాళ్ళకి వెళ్ళి పెద్దోళ్ళ మధ్యలో కూర్చోవడం, పెద్దోళ్ళతో పాటు ఉండటం, ఇది శాటానిక్ హ్యాబిట్. ఇది సాతానికి అయ్యే కావాలి. ఎందుకంటే లోతు రోడ్ల మధ్యలోను కోడల్లో కూర్చునేవాడట, వెళ్ళి గవిని దగ్గర కూర్చునేవాడట లోతు. అందుకే అతని కుటుంబం పాడైపోయింది, అతని కుటుంబం చీకటైపోయింది. కాబట్టి ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థనలో ఉన్నటువంటి మనం మొదటిగా ప్రేమ చల్లారుద్ది, రెండవది దేవుడే శ్రమ పెడతాడు, మూడవది నాశనం అయిపోతాం. మన నాశనమునకు మనమే కారణం అవుతాం. అలాగ అవ్వకూడదు అనుకోండి. ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో తప్పిపోయిన కుమారుడు, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయిన కుమారుడు ఇంటికి వచ్చి తన తండ్రిని అడిగాడు, తండ్రి నన్ను క్షమించవా? నేను నీకును పరలోకానికి విరోధంగా నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అలా చెప్పిన తర్వాత అంటే ఒప్పుకున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం.
అప్పుడు దేవుడు అతను ఏం చేశాడు? ఎందుకు క్షమించాడు అంటే, మీకా భక్తుడు ఒక బంగారం లాంటి మాట రాశాడు. త్వరగా చదివండి, నేను ముగిస్తాను. మీకా భక్తుడు ఏమని రాశాడంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వాని దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడనైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపము ఉంచడు. దేవుడే నాశనం చేస్తున్నాడు, దేవుడే శ్రమల పాలు చేస్తున్నాడు, దేవుడే చల్లారుతున్నాడు. అయితే ఆయన దగ్గరకు వచ్చేస్తే, ఆయనను గనక వేడుకుంటే, ఆయనలాగా క్షమించే దేవుడికి ప్రపంచంలో ఎక్కడ, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయాయి. దేవుడికి దూరం ఎందుకు అవుతున్నారు, లేకపోతే దేవుని భక్తి ఎందుకు చల్లారుతుంది, ప్రార్థనా జీవితం ఎందుకు తగ్గిపోతుంది అని అంటే, తెలివిగా వాళ్ళకున్న పరిస్థితులను గురించి వివరించి మనల్ని కూడా కన్విట్ చేసేస్తున్నారు తప్ప దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చి గోజాడి క్షమించబడి మరలా వర్ధిల్లే స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థనలో నేను మీ అందరికీ తెలియజేస్తున్న ఒక మంచి మాట, రండి ప్రభు దగ్గరకు తిరిగి వచ్చేస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దయచేసి మీ అందరికీ చాలా సవినయంగా చెప్తున్నాను, మందిరానికి దూరం అవ్వకండి. పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు, పరిస్థితులు మన మీద దాడి చేస్తున్నప్పుడు, సాతానుగాడు యోబును టార్గెట్ చేసినట్టుగా మనల్ని ఎవరైనా టార్గెట్ చేసినప్పుడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దృష్టి మన మీద కేంద్రీకరించబడిందనే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి రాత్రి నేను ముగిస్తున్నాను. ప్రభు క్షమించేవాడు. నీ అతిక్రమములన్నీ ఒక సంచిలో దేవుడు ఏం చేశాడట? దాచాడు. అలాగున 1, 2, 3, 4 అలా దాచిదా ఎన్ని అయిపోతాయో. ఎంత పెద్ద సంచి ఇస్తాడో దేవుడు పైకి వెళ్ళిన తర్వాత. మనందరం వరుసగా ఆయన ముందు వెళ్తాం కదా. రండి కల్వరి క్రైస్ట్ చర్చ్ నెక్స్ట్ అంటే ముందు ఒక మందిరం అయిపోద్ది, ఒక సంఘం అయిపోద్ది. అంటే తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడ సంచి ఆడు పట్టుకుని రావాల్సిందే. దేవుడు అక్కడ సిద్ధం చేస్తాడు కదా. అంటే మన అతిక్రమలు ఎన్ని ఉన్నాయో అలాగనమాట. గరిగిపాటి అరుణ్ తేజ అన్నప్పుడు ఆడి సంచి ఎంత ఉంటుందో మరి తెలియదు, లేకపోతే యలమర్తి కార్తీక్ అన్నప్పుడు మన ఆడి సంచి చిన్నది ఉంటుందో పెద్ద ఉంటుందో తెలియదు. ఏ సంచి అది? అతిక్రమములను దాచి ఉంచిన సంచి. ఏంటికి ఇంత పెద్ద సంచి ఉందా? ఆశ్చర్యపోతాం. ఆ రోజు ప్రజలకు కనపడకపోవచ్చు, మనుషులు మనం మాయం చేయొచ్చు. రహస్యంగా చేసిన ఏ తప్పిదం కూడా దేవుని దృష్టి నుంచి మనం తప్పించుకోలేము. ఈనాడు పిల్లలు కూడా నమ్మడానికి లేదు. చాలా పెద్ద అబద్ధాలు ఆడేస్తున్నారు. నేను చెవులారా విన్న విషయాన్ని నేను ఎప్పుడన్నా అడిగితే, ఎవడన్నా అబద్ధం ఆడాడు అంటే ఇక అంతకంటే పెద్ద అతిక్రమం ఏముంటుందండి? సారీ అండి అని లెంపలేసుకుంటే అదొక విధి. లేకపోతే ఒప్పుకొని ఇంకెప్పుడు అన్నండి, సారీ అండి, క్షమించండి అన్న పరిస్థితి వేరు. కాదు నేను అనలేదు, లేకపోతే నేను చేయలేదు అంటే దానికి మించిన పెద్ద పాపం ఇంకొకటి ఉండదు. అలాంటి చాలా పెద్ద మామూలు ఈ సిమెంట్ సంచులు చాలా పెద్ద గోని సంచి కావాలి. ఆ సంచి కూడా చాలదేమో, మన కింద వేస్తామే పరద, ఆ పరద అంత సంచి ఉంటుందేమో అడిగి. ఇన్ని అతిక్రమలు ఉంటాయేమో అడిగి తెలియదు. ఈ రాత్రి మీరు ఇళ్ళకు వెళ్ళిన తర్వాత కూడా, పడకల మీద పండుకున్న తర్వాత కూడా ఆలోచించాలి, నా జీవితంలో ఎన్ని తప్పిదాలున్నాయి, ఎన్ని అతిక్రమాలున్నాయి. దాన్ని ఎలా సమర్థించుకుంటాం? సమర్థించుకోలేము. ఇక్కడ సమర్థించుకుంటే సరిపోద్దేమో, దేవుడు చూస్తాడు. ఎందుకంటే అది క్షమించబడితే తప్ప నువ్వు మరల రేపు బల్లారాధనలో పాల్గొనలేవు. కాబట్టి
మీరందరూ కూడా అట్టి రీతిగా మరి ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు ప్రత్యేకంగా మరి మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి నెలలో కూడా మనం ఒక అలవాటు చేసాం. అక్కడైతే మందిరాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఒక టీము, ఇలా చేసేవాళ్ళు ఒక టీము, అలా టీము. ఇప్పుడు అలాంటిది ఏమి లేకుండా ఇక అన్ని టీములు మేమే తుడుచుకోవాల్సి వస్తుంది, మేమే కడుక్కోవాల్సి వస్తుంది, మేమే ఇది చేయాల్సి వస్తుంది. మీరు కొంతమంది దొరబాబులాగా అప్పుడు వస్తున్నారు అంతే. పరిచర్య విషయంలో కొంచెం వెనక్కి వెళ్తున్నారు. ఆ విషయాన్ని కొంచెం మీరు అవగాహన చేసుకుని ఆ మందిరాన్ని శుభ్రం చేయడానికి, తొడవడానికి మీరు కొంచెం అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా రావాలి. అయ్యో ఈ వారం నేను శుభ్రం చేస్తాను అనాలి. అంటే అలవాటు ఇంకా మనం చేయలేదు అనుకోండి, నేను ఎప్పుడు చెప్పలేదు మీకు అలాగా. ఇప్పుడు రేపు పని జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని జరుగుతుంది. ఈ ప్లాస్టింగ్లు అవి చేస్తారు. ఈ ఎక్కడే ఉంటాయి. ఎవరు శుభ్రం చేయాలి దాన్ని? రేపు బల్లారాధన కాబట్టి, అంటే వాక్యం ముగించే ముందు చెప్తున్నాను నేను, వీళ్ళు ఎవరైనా 2 గంటల తర్వాత, అంటే 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ ఎవరైనా వచ్చి, ఒక ఇద్దరో లేకపోతే ముగ్గురో వచ్చి చక్కగా ఇవన్నీ ఎక్కడ సర్దేసి చక్కగా ఊడ్చేసి పలసగా నీళ్ళు ఏమైనా చల్లి దుమ్ము ధూళి లేకుండా చక్కగా చేసి మంచిగా రెడీ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే కుర్చీలో కూడా దుమ్ము ధూళి ఉంది. తడిగుడ్డతో శుభ్రంగా తొడవాలి. రేపు మాత్రం ఖచ్చితంగా పని చేయాలి. మీరు ఎవరైనా వస్తానంటే మీకోసం చూస్తాం. ఎవరొకరు మేము వస్తామనంటే ఇంకా మంచిది. మీకోసం పలానా వాళ్ళని మేము ఎదురు చూస్తాం. లేదంటే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే పిల్లలు కూడా బడికి వెళ్ళిపోతున్నారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కుటుంబాల వైజ్గానైనా సరే మనం ఆ పని చేయాలి. కాబట్టి రేపు ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు చెప్పాలి, రేపు మేమిద్దరం వస్తామయ్యా, వచ్చి ఇదంతా మేము రెడీ చేస్తామని చెప్పాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి, చేతులు జోడించాలి. ఈ రాత్రి విన్న వాక్యం నీ జీవితంలో ఎప్పుడైనా విన్నావో లేదో కానీ, అతిక్రమములు డెవలప్ అయితే, మాట వినని తత్వం డెవలప్ అయితే, అక్రమములు విస్తరిస్తే మొట్టమొదటిగా ప్రేమ చల్లారింది కాబట్టి దేవుడే కొన్ని శ్రమలు పంపిస్తాడని వాక్యం చెబుతుంది. శ్రమలు పంపించాడు కాబట్టి తట్టుకోలేక చివరికి మూడవది నాశనమే. యోబును నాశనం చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు. ఎందుకంటే యోబు అతిక్రమం చేయలేదు. బాధల్లో ఉన్నా కూడా అతిక్రమం చేయలేదు కాబట్టి యోబు. అయినా కానీ యోబు భయపడుతుంటే మరి మనం ఎంత భయపడాలి? యోబు అంటున్నాడు, నా అతిక్రమములు నీ చంచులో ముద్రించబడ్డాయి, భద్రంగా ఉంచాయి. అయ్యో ఎన్ని అతిక్రమాలు ఉన్నాయో. ఒక మందిరంలోకి ఇద్దరు వెళ్ళిన తర్వాత అందులో సుంకరి ప్రార్థన చేస్తాడు, నీ వైపుకు కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యము లేదు, నేను పాపిని. మనం అతిక్రమాలు చేయడం లేదా? మనము అన్ని కరెక్ట్గానే ఉంటున్నామా? కరెక్ట్గా చేస్తున్నామా? ఆలోచించండి. రాత్రి ఈ వాక్యాన్ని పదే వినండి. ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుడికి దూరం అవ్వకండి. దేవుడికి దగ్గర అవ్వాలి. నిన్ను చూసి నీ ఇంటి వారు కానీ, నీ ఇంటి పక్కల వారు కానీ అందరికీ నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఎవరిని శపించకండి, దీవించండి. మన గురించి చెడ్డగా చెప్పిన వాడిని సహితం దీవించండి. మనల్ని హింసించే వాడిని కూడా దీవించండి. మన భక్తితో మనలను వాళ్ళు ఆకర్షించుకోవాలి అంతే. అలాగున ఈ రాత్రి ప్రభువా నా అతిక్రమలు క్షమించండి అని మనందరం ప్రార్థిద్దాం. ఒక సేవకుడిగా నేను కూడా ప్రభువా నా అతిక్రమములు మీరు క్షమించాలి. దేవా ఇదిగో నీ పని చెయ్యాల్సినంత కంటే ఒకవేళ తక్కువగా నేను చేస్తున్నానేమో, నీ నియమములకు ఉల్లంఘం కలిగించేటట్లుగా, నీ పవిత్రతకు భంగం కలిగించేటట్లుగా ప్రవర్తిస్తున్నానేమో, నన్ను క్షమించండి. అందరూ చెప్పండి ఈ మాట, యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి. ఇది దిద్దుబాటు ప్రార్థన. చెప్పండి, యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి. నా అతిక్రమముల వల్లే నాశనం వస్తుందని, నా అతిక్రమముల వల్లే భక్తి తగ్గిపోద్దని, నా అతిక్రమముల వల్ల నేను కూలిపోతానని ఈ రాత్రి మీరు చెప్పిన ఈ వాక్య భాగం నాలో భయం పుట్టించింది. అయితే